ఈరోజు అంటే 9వ తారీఖు మంగళవారం ఉగాది. కాబట్టి ఉగాది రోజున మీ అందరికీ www.sugnalsiri.comలో ఆఫర్ నడుస్తుందండి. ఈరోజు రాత్రి 12 గంటల వరకే ఉంటుంది. అందరూ తప్పనిసరిగా యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే జనవరిలో పెట్టినప్పుడు ఆఫర్ అయిపోయిన తెల్లారి ఆఫ్ ఉందా అని అడిగారు. సేల్ ఉందా అని. అప్పుడు మిస్ చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళా ఒక ఆఫర్ ఇస్తున్నామండి. ఇంకా ఈరోజు ఆఫర్, ఉగాది రోజు ఆఫర్ పెట్టుకున్న వాళ్ళకి తర్వాత ఇప్పట్లో ఇంకా ఆఫర్ అయితే లేదండి. కాబట్టి ఈ ఆఫర్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఇవి తుమ్మకాయలండి. ఈ తుమ్మకాయల్ని కచ్చాపచ్చాగా దంచేసి రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచేసి ఈ తుమ్మకాయల్ని ఇలాగా కషాయంలా కాచుకోవాలి. నేను ఆల్రెడీ కాస్తూ ఉన్నాను. ఒక టీ డికాషన్ లాగా వస్తాయి. వీడియో చేశానండి. కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేసి పోయింది, అందుకని నేను మరలా మీకు చేస్తున్నాను. ఈ కషాయాన్ని చుండ్రు ఉండి తలలో పుళ్ళు పడిపోయి రసిగారటం, ఎక్కడైనా సరే దెబ్బలు తగిలి పుళ్ళు పడిపోయి అవి ఎప్పటికీ తగ్గని వాటి మీద ఈ వాటర్తో ఈ కషాయాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు అంతా కడుక్కోవాలన్నమాట. తలలో చుండ్రు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న చుండ్రు అయినా సరే మంచిగా ప్రాబ్లం సాల్వ్ చేసిద్ది. కాబట్టి ఇక ఇది శాశ్వత పరిష్కారం. ఒక రకంగా చెప్పాలంటే ఇది శాశ్వత పరిష్కారం. ఇక తుమ్మ చెట్టు బెరడు కానీ, తుమ్మ చెట్టు ముళ్ళు కానీ, పువ్వులు కానీ, కాయలు కానీ చాలా అద్భుతం. తుమ్మకాయలు అంటే ఇలా ఉంటాయండి. ఈ కాయలు వచ్చేసి ఐడెంటిఫై చేయండి. ప్రతి చోట తుమ్మ చెట్టు ఉండేది. ఇది నల్ల తుమ్మ చెట్టు కాయలు. ఇవి ఈ నల్ల తుమ్మ చెట్టు వజ్రదేహం లాగా చేసిద్ది అన్నమాట. మన దేహాన్ని, మన శరీరాన్ని వజ్రం లాగా గట్టిగా చేసిద్ది. ఇక దానిలో గింజలు ఉంటాయి. ఆ గింజలు ఇలాగా పౌడర్ చేసేసి దాంట్లో పంచదార కలిపి ఆవు పాలలో తాగుతూ ఉంటే స్పర్మ్ కౌంటింగ్ పెరిగిద్ది. ఇక మనల్ని వజ్రదేహం లాగా చెయ్యాలంటే తుమ్మ చెక్క బెరళ్ళలో తేనె కలుపుకొని తింటే బాగుండిద్ది. ఇక టూత్ పౌడర్ గురించి అందరికీ తెలిసిందే. ఇలాంటివన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవాలంటే ఇదే లాస్ట్ ఆఫర్ అండి. ఈ ఆఫర్లో మీరు ఇవన్నీ యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కషాయంతో పాటు కూడా బాగా తలలో సోరియాసిస్, చుండ్రు, ఇచ్చింగు, పుళ్ళు ఇలాంటివి ఉన్న వాళ్ళకి షాంపూ పౌడర్తో పాటు ఇది కూడా వాడుతూ ఉన్నారు అని అంటే మీకు 100% శాశ్వత పరిష్కారానికి ఇది. ఇక మళ్ళా చుండ్రు గిండ్రు ఇలాంటివన్నీ రాకుండా, ప్రాబ్లం లేకుండా, పుళ్ళు బడి ఇచ్చింగ్ ఎంతకీ తగ్గకపోతుంటే ఈ కషాయం వాడుకోవాలి. తాగకూడదు, తాగొచ్చు, ప్రాబ్లం లేదు. తల మీద ఇప్పుడు ఇది కషాయం రెడీ అయిపోయింది కదా. చిన్న పిల్లలైతే కాటన్లో కొంచెం అట్లా డిప్ చేసి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో ఇలా లేయర్స్గా తీసి ఆ ప్రాబ్లంకి ఈ కషాయం అంటుకునేలాగా చేయాలి. చేతుల మీద కానీ, కాళ్ళ మీద కానీ, ఒంటి మీద కానీ, ఎక్కడైనా సరే. అదే తలలో బాగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కషాయాన్ని మన షాంపూ పౌడర్తో 100% చుండ్రు తీసేసిద్ది. లోపల ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ హీల్ చేసిద్ది అది. ఈ కషాయం వచ్చేసి ఈ పైన ఉన్న ఈ రసిగారే పుళ్ళు, మంట, దురద, రసిగారుతూ ఇలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటికి కూడా తలస్నానం షాంపూ పౌడర్తో అంతా చేశాక దీన్ని తల మీద పోసేసుకోవాలి ప్లెయిన్గా లాస్ట్కి. ఇక మళ్ళీ షాంపూ పెట్టి రుద్దకూడదు, అలా చేయాలన్నమాట. ఈ తుమ్మకాయలు ఇప్పుడు టైం అండి, చక్కగా వస్తున్నాయి చూడండి. దీని గురించి నేను ఇంకా క్లియర్గా సరిగా చెప్పలేకపోతున్నాను, వీడియో లాంగ్ అవుతుందని. అందరికీ ఈ షాంపూ పౌడర్లు, టూత్ పౌడర్స్, ఆయిల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. ఈరోజు సేల్ ఉంది. మీరు తప్పనిసరిగా అందరూ యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాము. ప్రతి ఒక్కటి కూడా మీ ఇంట్లో ఆరోగ్య అష్టైశ్వర్యాలు కల్పించే ప్రొడక్ట్స్. వీటిని వాడితే లేచి జింక పిల్లల్లాగా ఎగిరి గంతేసి హ్యాపీగా హెల్దీగా ఉంటారు. మరి మనకి ఇది కొత్త సంవత్సరం కాబట్టి ఈ కొత్త సంవత్సరానికి ఆరోగ్యాన్ని అందించడానికి శుభాకాంక్షలతో మీకు సేల్ పెడుతున్నామండి. ఇదే లాస్ట్ అండి. జనవరిలో పెడితే చాలా మంది యూజ్ చేసుకోలేదు. మన వాళ్ళు అలా బాధపడటం నాకు ఇష్టం లేదు కాబట్టి ఉగాది రోజున కూడా పెడుతున్నాను.
రూల్స్ ఇలాంటివన్నీ మొత్తం అన్ని చూసుకొని చక్కగా ఏమేమి ఉన్నాయి. తాటి బెల్లం కూడా ఉందండి, ఫ్రెష్ తాటి బెల్లం గురించి మీకు ఓ రోజు చెప్దాం అనుకున్నాను, ఆఫర్ ముందే. కానీ తెలిసిన వాళ్ళు తీసుకోండి, తెలియని వాళ్ళు కూడా తీసుకోండి. తాటి బెల్లం చాలా మంచిది, ఇలాంటి స్వీట్స్ ఏట్లో అయినా తయారు చేసుకోవడానికి. దాని గురించి ఒక రోజు చెప్తాము. ఇలా మీరు ఆఫర్ని యూజ్ చేసుకోండి. ఇక ముందు ఆఫర్ లేదు. ఇలా అండి, మార్నింగ్ కదా, ఇదిగోండి ఇలాంటి మైకులు వస్తే డిస్టర్బెన్స్ వచ్చి ఒక వీడియో తీసేశాను. ఇంకా ఇది కూడా నేను తీసేయలేను, పండగ కదండి, పనులు చాలా ఉంటాయి కాబట్టి మీరు ఆఫర్ని యూజ్ చేసుకుంటూ ఈ కషాయాన్ని ఎలా వాడుకోవాలి. తల మీద చుండ్రు, సోరియాసిస్, తలలో పుళ్ళు, వీళ్ళకి తలస్నానం చేసినాక ఈ కషాయాన్ని ఇలాగా గోరువెచ్చగా అయినాక తల మీద పోసేసుకోవాలి. చంటి పిల్లలు ఉంటారు, అంటే చంటి పిల్లలకి ఎందుకు వచ్చిద్ది అని అనుకుంటారు. నా దృష్టికి వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నా. అందరికీ వచ్చిద్ది ప్రాబ్లం, మన లైఫ్ స్టైల్ని బట్టి వచ్చిద్ది అన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ మీరు యూజ్ చేసుకోవాలంటే అన్ని సుగుణాల సిరి ఛానల్లో ఉన్నాయి, అన్నీ యూజ్ చేసుకొని హ్యాపీగా హెల్దీగా ఉగాదిని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారని అనుకుంటున్నాము. ఇక దీన్ని ఆపేసేస్తాము. 2 గ్లాసులు నీళ్లు పోసుకొని ఒక గ్లాస్ వచ్చిందాక 4-5 తుమ్మ చెట్టు కాయలు వేసేసి కచ్చాపచ్చగా దంచి దీనిలో వేసి 2 గ్లాసులు కషాయం 1 గ్లాస్ అయ్యాక స్టోర్ చేసేసుకొని కాటన్తో ఇలా ఒంటి మీద ఎక్కడన్నా ఉంటే, తరచూ పుండ్లు కడుగుతూ ఉన్నాము అని అంటే చల్లగా ఉంటుంది, పుళ్ళు దురద రావు, తొందరగా తగ్గిపోతాయి, మచ్చ కూడా మటుమయమైపోయింది. తల్లో ఉంటే బాగా తీవ్రంగా ఉంటే గుండు చేయించుకున్నాక తల్లో అంతా ఒక్కసారిగా దీన్ని ఇలా పోసుకోండి. వద్దు మాకు దొరకదు, ఇవి చాలా కష్టపడి తెచ్చుకున్నామంటే కాటన్ డిప్ చేసుకొని ఇలా అనుకోండి. మరి మర్చిపోకుండా ఆఫర్ని యూజ్ చేసుకుంటారు కదండి, ఉగాది ఆఫర్ని. మరి ఇలాంటి చేసేసుకొని ఉగాది ఆఫర్ని యూజ్ చేసుకుని, ఇంకోటండి తప్పనిసరిగా మీరు వినాల్సింది, పాపం ఎవరో ఒక ఆవిడ 3 నెలల నుంచి కష్టపడుతున్నారంట. గుళికల ఆఫర్లో ఉన్నాయండి, తప్పనిసరిగా గుళికలు పెట్టేసుకోండి. దగ్గు, జలుబు, పడిసం ఇలాంటివి వస్తే తరచూ హాస్పిటల్కి వెళ్లాల్సిన పని లేదు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పెద్దవాళ్ళ మూలన ఉన్న ముసలమ్మల దాకా, ఆడ మగ చిన్న పెద్ద అందరూ వేసుకోవచ్చు. ఇది ఆహారమే, ఔషధం కాదు, పత్యాలు ఏమి ఉండవు. ఈ వీడియోను కూడా మీరు చూసి ఇవన్నీ యూజ్ చేసుకొని అన్ని ఈ సేల్లో మొత్తం అంతా మీకు కావాల్సినవి అన్నీ కొనుక్కొని ఉగాదిని బాగా సెలబ్రేట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.